మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోణ్ణి ఇరగదీయాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడిని 4 తంతే ఆడే చెప్తాడు. आ गया मेरा जाग. పిచ్చనా డ్రై ఫ్రూట్స్. నా ఫ్రెండ్ ఫ్యాబ్ జియో మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్ కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? yes బిస్ట్రోస్. రే, నా ఫోన్ తెచ్చావా? రే, ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా. మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్టుల్ని? సరే మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి బుజ్జి నా బుజ్జి, నా బుజ్జికేం కాలేదు. బుజ్జి బుజ్జి, వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా? బతికే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు. నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్, నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఏం నువ్వు అనేది? నా పెళ్ళానికి వాడికి? yes రైట్ ఆన్సర్. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా? ఇది ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావురా? రేయ్, బ్రీఫ్ కేసులో పెట్టిన బాడీ ఇక్కడికెలా వచ్చింది? ఓ మేనేజర్, నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, 2 కళ్ళు మూసుకొని చెవులు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి వెళ్ళా. ఏం లేదు. మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలోకి వచ్చాక మొత్తం చెప్పేసింది. అప్పుడు తెలిసింది. ఏమని? మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని? మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లప్పాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేవాడు పక్కలోకి కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రే, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా. మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్. మా చెల్లి ఫోన్. నీకు వద్దు అన్నావురా బాబు. ఏ టిక్ టాక్, ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్. డానీ, మన ఫోనేనా? మిస్టర్ కాకి, ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చెయ్యి. ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా?
ఒసే పిల్లి పిత్రి మొహల్లారా ఏంటే నా పెళ్లి ఫిక్స్. హే కూల్ బ్రో పార్టీ ఎక్కడే పార్టీ లేకుండా పెళ్లి అంటే నీ అయ్య గోవాలో కానీ ప్లాన్ చేసావో కోసి కారం పెడతాను బ్యాంకాక్ బ్యాంకాక్